హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 9. నా ముందు వీడియోలో పాము కాటు నుంచి రక్షించడానికి కశ్యపుడు అనే ముని బయలుదేరడం, దారి మధ్యలో తక్షకుడు ఆయన్ని ఆపడం, కశ్యపుడు సమర్థతను గుర్తించడం, తక్షకుడు తగిన బహుమానాలతో కశ్యపుడిని వెనక్కి పంపడం, తర్వాత పరీక్షత్ మహారాజుని తక్షకుడు చంపడం, అది తెలుసుకున్న జన్మేజయ మహారాజు సర్పయాగాన్ని జరిపించడం, వాసుకి తన చెల్లెలకి చెప్పి ఆస్తికుడిని సర్పయాగాన్ని ఆపేలా చేయడం, ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సర్పయాగం అలా మధ్యలో ఆగిపోవడంతో జన్మేజయుడు యాగానికి విచ్చేసిన ఋత్వికులకు, బ్రాహ్మణులకు దక్షిణలు, సంభావనలు ఇచ్చి సత్కరించాడు. ఈ యాగానికి వచ్చిన వ్యాస మహామునిని, వైశంపాయనుని, ఆయన శిష్యుల్ని భక్తితో పూజించాడు. ఒకరోజు జన్మేజయుడు వ్యాస భగవానుని చూసి, మహాత్మా, మీలాంటి పూజ్యులు, భీష్ముడు లాంటి కురువృద్ధులు దగ్గరుండి కురు సామ్రాజ్యాన్ని పంచిచ్చారు కదా, హాయిగా రాజ్యసుఖాలన్నీ అనుభవించక పాండవులు, కౌరవులు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అసలు అన్నదమ్ముల మధ్య కలహం ఎందుకు పుట్టింది? మా తాత ముత్తాతల గురించి వినవాలనే కోరిక నాకు ఉన్నది, దయచేసి వివరించండి అని చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు వ్యాస భగవానుడు తన పక్కనే ఉన్న వైశంపాయనుని చూచి, వైశంపాయన, భారత కథను జన్మేజయుడికి చెప్పు అని ఆదేశించాడు. తరువాత జనమేజయుడు వైశంపాయనునికి పూజించి మహాభారత కథను వినడానికి బంధుమిత్ర పురోహిత సహితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాస భగవానునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా ప్రారంభించాడు. జన్మేజయ, ఈ మహాభారత కథ భగవాన్ వ్యాసుని చేత రచించబడింది. అందుకని ముందు మనం వ్యాసుడు ఎలా జన్మించాడు అని కథ తెలుసుకుందాం. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునిని చూశాడు. వెంటనే వసువు కూడా అక్కడే కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూసి ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మహారాజా, రాజ్యపాలన చేయవలసిన వాడవు, ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చెయ్యి, నీకు దైవత్వం ప్రసాదిస్తాను. నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరకు వస్తూ ఉండు అని వరం ఇచ్చాడు. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని వాడని పుష్పముల కల ఇంద్రమాలను, దుష్ట శిష్ట రక్షణ చేయు సామర్థ్యం గల ఒక విమానాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి వసువు ఆ విమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉన్నాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు. అతను ఉంటున్న నగరానికి పక్కనే సూక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది పక్కనే కోలాహలము అనే పర్వతం కూడా ఉంది. అతి సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూసి కోలాహలుడు మోజుపడ్డాడు. ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసువు అది చూసి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటిదాకా సూక్తిమతి నదికి కోలాహలు పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ ఇరువురిని సూక్తిమతి నది వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరికను వివాహమాడాడు. వసుపదుడిని తన రాజ్యానికి సేనాపతిగా నియమించాడు. ఒకరోజు వసువు వేటకి వెళ్ళాడు. అడవిలో ఉండగా వసువుకు అందాల రాశి అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చింది. ఆమె తలుచుకుంటూ ఉంటే అతనికి వీరస్ఖలనం జరిగింది. వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు డొప్పలో సేకరించాడు. ఆ డొప్పను ఒక డేగ మెడకు చుట్టి తన భార్య గిరికకు ఇవ్వమన్నాడు. ఆ డేగ ఆ డొప్పను తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూసింది. అదేదో తినే పదార్థం అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. రెండూ డేగలు పోట్లాడటం జరిగింది. ఆ గొడవలో ఆ వీర్యం ఉన్న డొప్ప యమునా నదిలో పడిపోయింది. అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆకు డొప్పలో నుండి జారిన వసువు వీర్యము సరాసరి ఆ అప్సరస నోట్లో పడింది. అద్రిక గర్భం దాల్చింది.
ఒకరోజు జాలర్లు వేసిన వలలో ఈ అద్రిక పడింది. జాలర్లు చేప రూపంలో ఉన్న అద్రికను కోశారు. అందులో నుండి ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను చూశారు. వెంటనే అద్రిక అప్సరసగా మారి దేవలోకం వెళ్ళిపోయింది. ఆ బిడ్డలను జాలర్లు తమ రాజైన దాసరాజుకు ఇచ్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు ఇంట్లో పెరుగుతూ ఉంది. తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది. ఒకరోజు వశిష్ఠ మహామునికి మనవడు, శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని యమునా నదిని దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూశాడు. ఆమెని మోహించాడు. తనతో సంపర్కం జరపాల్సిందిగా కోరాడు. ఆమె భయపడింది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణికిపోయింది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రికను, ఒళ్ళంతా చేపల వాసన, మీరు తట్టుకోలేరు. నేను నా కన్యత్వను పోగొట్టుకుంటే మరలా నా తండ్రి మొహం ఎలా చూడగలను అని చెప్పింది. అప్పుడు పరాశరుడు, బాలా, నీవు జాలరి పుత్రికవు కావు, వసురాజు వీర్యమునకు జన్మించిన దానవు. నీ కన్యత్వము చెడవకుండా నీతో సంగమించెదను అని తన మహిమతో ఆమె ఒళ్ళంతా యోజన దూరం సుగంధాలు వెదజల్లేటట్టు చేశాడు. అప్పటి నుంచి ఆమె పేరు యోజనగంధి అయింది. మహాత్మా, ఇది పట్టపగలు, మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరో సాకు చెప్పబోయింది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపచేసి లోకమంతా చీకటి చేశాడు. ఆమె ఇంకా ఏమీ చేసేది లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంది. తత్ఫలితంగా ఆ సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారత కథను రచించాడు. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.